నమస్కారం మిత్రులారా, మంత్రతత్వం ఛానల్కి స్వాగతం. మునుపటి భాగంలో హనుమంతుని ఆశ్రయించి భక్తితో తమ మనోరథాలను సమర్పించిన వారికి హనుమంతుడు జీవితాన్ని సార్థకం చేసే అమితమైన ఫలితాలను ప్రసాదిస్తాడనే గొప్ప శ్లోకతత్వాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 4 యుగాలలోనూ హనుమంతుని మహిమ ఎలా ప్రకాశిస్తుందో, ప్రపంచమంతా ఆయన కీర్తి ఎలా వెలుగునిస్తుందో తెలిపే అద్భుతమైన శ్లోకతత్వాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు ఒకసారి ఈ శ్లోకాన్ని పఠిద్దాం. చారో యుగ పరతాప తుమార హై పరసిద్ధ జగత విజయార. ఇప్పుడు దీని యొక్క సరళార్థం ఏమిటో చూద్దాం. 4 యుగాలలోనూ హనుమంతుని మహిమ పరాక్రమం ప్రకాశిస్తూ ఉంది. ఆయన కీర్తి ప్రపంచమంతటా వెలుగునిస్తూ యుగయుగాలుగా భక్తులను ప్రేరేపిస్తుంది. ఇప్పుడు దీని యొక్క ప్రతిపదార్థం ఏమిటో చూద్దాం. చారో యుగ పరతాప తుమార. చారో అంటే 4 యుగాలు, సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం మరియు కలియుగం. పరతాప మహిమ, తుమార నీది, హై పరసిద్ధి జగత విజయార. హై అంటే ఉంది అని, పరసిద్ధి అత్యంత ప్రసిద్ధి చెందిన, జగత ప్రపంచం, విజయార వెలుగు లేదా ప్రకాశం. ఇప్పుడు దీని యొక్క తత్వవివరణ ఏమిటో చూద్దాం. ఈ శ్లోకం ద్వారా గోస్వామి తులసీదాసు గారు హనుమంతుని మహిమ కాలానికి అతీతమైనదని చెబుతున్నారు. హనుమంతుడు చిరంజీవి. యుగాలు మారినా, కాలం మారినా, లోకం మారినా హనుమంతుని దివ్య సాన్నిధ్యం, కరుణ, అనుగ్రహం భక్తులకు ఎప్పటికీ లభిస్తూనే ఉంటాయి. త్రేతాయుగంలో శ్రీరాముని సేవ చేసిన అదే హనుమంతుడు నేటి కలియుగంలో కూడా భక్తుల పిలుపుకు స్పందించే దైవంగా ఆరాధించబడుతున్నాడు. అందుకే ఆయన మహిమ ఒక్క యుగానికే పరిమితం కాదు, 4 యుగాలలోనూ ప్రకాశిస్తూ ప్రపంచమంతటా భక్తులకు ధైర్యాన్ని, భక్తిని, రక్షణను ప్రసాదిస్తుంది. హనుమంతుడు త్రేతాయుగంలో శ్రీరాముని సేవకుడిగా తన అపారమైన భక్తిని, శక్తిని ప్రపంచానికి చాటాడు. సీతాదేవి అన్వేషణ, సముద్రలంఘనం, లంకలో ప్రవేశం, సంజీవిని పర్వతాన్ని తీసుకురావడం వంటి మహాకార్యాల ద్వారా ఆయన పరాక్రమం యుగయుగాల పాటు ఆదర్శంగా నిలిచింది. అయితే హనుమంతుని గొప్పతనం కేవలం అపారమైన బలంలో మాత్రమే లేదు. ఆయనలోని అచంచల భక్తి, సంపూర్ణ వినయం, నిస్వార్థ సేవాభావం, ధర్మ నిబద్ధత ఆయనను అన్ని యుగాలలోనూ భక్తుల హృదయాలలో చిరస్థాయిగా నిలిపాయి. త్రేతాయుగంలో శ్రీరాముని పరమభక్తుడిగా ప్రపంచానికి హనుమంతుడు ఆదర్శమయ్యాడు. ద్వాపరయుగంలో భీముడికి తన శక్తిని గుర్తు చేసి వినయాన్ని బోధించాడు. అలాగే అర్జునుడి రథధ్వజంపై కపిధ్వజంగా నిలిచి పాండవులకు విజయానికి శుభసూచకుడయ్యాడు. ఈ కలియుగంలో కూడా హనుమంతుని నామస్మరణతో కోట్లాది మంది భక్తులు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, రక్షణను, ఆధ్యాత్మిక బలాన్ని పొందుతున్నారు. అందుకే తులసీదాసు గారు చారో యుగ పరతాప తుమార అని చెప్పారు. ఈ శ్లోకం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. శరీరం ఒకరోజు నశిస్తుంది, కానీ మంచి గుణాలు, నిస్వార్థ సేవ, ధర్మం, భక్తి ఇవి శాశ్వతంగా నిలిచిపోతాయి. హనుమంతుడు మనకు నేర్పేది ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధర్మాన్ని విడవకూడదు. శక్తి ఉన్నప్పుడు వినయంగా ఉండాలి. విజయానికి కారణం దేవుడని భావించాలి. జీవితాన్ని ఇతరులకు ఉపయోగపడేలా గడపాలి. అలా జీవించిన వారి పేరు కాలంతో కలిసి మాయమవదు, తరతరాలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఈ శ్లోకం మనకు చెప్పే సందేశం, హనుమంతుడు కేవలం రామాయణ కాలానికి చెందిన మహావీరుడు మాత్రమే కాదు, యుగయుగాలుగా భక్తులను కాపాడుతున్న చిరంజీవి. ఆయన మహిమ, ఆయన భక్తి, ఆయన సేవాభావం, ఆయన వినయం ఇవన్నీ ఈ రోజు కూడా ప్రపంచానికి వెలుగునిస్తున్నాయి. మన జీవితంలో కూడా ధర్మం, భక్తి, వినయం, నిస్వార్థ సేవను ఆచరిస్తే మన జీవితం కూడా ఇతరులకు స్ఫూర్తినిచ్చే వెలుగుగా మారుతుంది. తదుపరి భాగంలో హనుమంతుడు సాధుసంతులను ఎలా రక్షిస్తాడో, దుష్టశక్తులను ఎలా సంహరిస్తాడో, ఎందుకు శ్రీరామునికి అత్యంత ప్రియమైన వాడిగా పూజింపబడుతున్నాడో తెలిపే అద్భుతమైన శ్లోకతత్వాన్ని తెలుసుకుందాం. ఇలాంటి హనుమాన్ చాలీసా మంత్రతత్వాలను భక్తితో పాటు జీవితానికి ఉపయోగపడే విధంగా తెలుసుకోవాలంటే మంత్రతత్వం ఛానల్ను తప్పకుండా అనుసరించండి. జై శ్రీరామ్, జై హనుమాన్.